హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్దు వ్లాగ్స్. జనవరి 27 ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే. సో హోలోకాస్ట్ అంటే ఎంటైర్లీ అంటే కంప్లీట్గా ఒక జాతిని నిర్మూలించడాన్ని హోలోకాస్ట్ అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో 1941-45 ఐరోపాలోని యూదులపై జరిగిన మారణ హోమాన్ని హోలోకాస్ట్ అంటారు. అప్పటి నాజీ జర్మన్లు, దాని సహకరించిన వివిధ దేశ ప్రభుత్వాలు కలిసి జర్మనీ ఆక్రమిత ఐరోపా అంతటా దాదాపుగా 6 మిలియన్లు అంటే 60 లక్షల యూదులను పురుషులు, మహిళలు, పిల్లలతో పాటు హత్య చేశారు. అప్పటి యూత్ జనాభాలో 2/3 వంతు ప్రధానంగా ఆక్రమిత పోలాండ్లోని కొన్ని ప్రదేశాలలో సామూహిక కాల్పులు జరపడం, విషవాయువులు ప్రయోగించడం ద్వారా ఈ హత్యలు జరిగాయి. ఈ మారణకాండ 60వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2005 జనవరి 24న ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి 27 జనవరి అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డేగా ప్రకటించింది. 1888లో నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఏర్పడి అదే సంవత్సరం నేషనల్ జియోగ్రఫిక్ మంత్లీ మ్యాగజైన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది 100 సంవత్సరాలు నిరంతరాయంగా నడిచిన కారణంగా జనవరి 27న ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ జియోగ్రఫిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1880 జనవరి 27న థామస్ ఎడిసన్ తన యొక్క ఎలక్ట్రిక్ ఇన్కాండెసెంట్ ల్యాంప్ విద్యుత్తో ప్రకాశించే దీపం గాను పేటెంట్స్ని పొందారు. వియత్నాం పీస్ డే. 20 సంవత్సరాల వార్ని ఎండ్ చేస్తూ అగ్రిమెంట్ ఆన్ ఎండింగ్ ద వార్ అండ్ రీస్టోరింగ్ ద పీస్ ఇన్ వియత్నాం అని చెప్తూ జనవరి 27, 1973న ఈ డేని అయితే సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా వియత్నాం పీస్ డేని జనవరి 27న సెలబ్రేట్ చేస్తున్నాం. 1800 సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం వాటర్ అండ్ కోకో పౌడర్ని యూజ్ చేసి యుఎస్లో బాస్టన్ ప్లేగ్స్ సంబంధించిన డాక్టర్ జేమ్స్ ఫస్ట్ టైం చాక్లెట్ కేక్ని తయారు చేయడం జరిగింది. దాన్ని డెడికేట్ చేస్తూ నేషనల్ చాక్లెట్ కేక్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉద్దు వ్లాగ్స్. లవ్ యూ ఆల్.